అందరికీ వందనాలు. ఈరోజు నేను చదివే పాఠం పేరు నీ కొరకు దేవుడు ఆలోచింపగలడా. నీ కొరకు దేవుడు ఆలోచింపగలడా. నేడు లోకంలో ఉన్న మనుషులంతా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా సంతోషంగా బ్రతకాలన్న దానిపైనే ఆలోచిస్తున్నారు. అంటే రేపు తినడానికి ఉందా లేదా, మనం ఎక్కువ డబ్బుల్ని సమకూర్చుకోవాలి, మన జీవితం ఎన్ని రోజులు జీవిస్తే అన్ని రోజులు సంతోషంగా జీవించాలన్న ఆలోచనలో పడిపోయి దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని సుఖంగా అనుభవించలేక ఆ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సంపాదన సందడిలో మునిగిపోతున్నారు. ఎలా సంపాదించాలి, ఏ రకంగా డబ్బును ఎక్కువ సంపాదించుకోవాలి, మా పిల్లలందరూ సుఖంగా ఉండాలి అని సంపాదించడంలో పడిపోతున్నారు. చివరికి తమకు జన్మనిచ్చిన దేవుడిని లెక్క చేయట్లేదండి. దేవుడు మనకు ఎంతో కష్టపడి జన్మనిచ్చి మనందరినీ ఎప్పుడు నా పిల్లలు నా కోసం బ్రతుకుతారా అని ఆలోచిస్తుంటూ ఉన్నాడు. కానీ మనమేమో దేవుడినే మర్చిపోయాం. ఒక్కవేళ మనం దేవుని అందు నమ్మకం ఉంచి నన్ను జీవింపచేస్తుంది దేవుడే అని నమ్మామనుకోండి, ఒక్కసారి ఆ యాంగిల్లో మనం అంటే దేవుడిని విశ్వసించి దేవుడే మనల్ని జీవింపచేస్తున్నాడని విశ్వసించగలిగితే నేడు లోకంలో ఉన్న జంతువులను, పక్షులను, సకల కోటి జీవరాశులందరినీ నడిపిస్తున్న దేవుడు అంతకన్నా శ్రేష్ఠమైన మనలను బ్రతికించడంటారా. చాలా గొప్పగా చూసుకున్నాడండి. ఉన్నతమైన స్థానాన్ని మనకి ఇస్తాడు. ఎందుకు అలా ఇస్తాడు అని మనకు చాలా కరెక్ట్గా ఎందుకు గెస్ చేయగలుగుతున్నాము అని ఆలోచించగలిగితే, ఇప్పుడు ఒక దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు గొర్రెల కాపరి. ఆయనను 12 గోత్రాలు అంటే ఇశ్రాయేలు అందరి మీదకి రాజుగా చేశాడు. 40 సంవత్సరాలు రాజుగా ఏలాడు. అదేవిధంగా ఒక సాధారణమైన మనిషి అండి అబ్రహాం గారు. ఆయన గురించి మనం ఇప్పటికీ చెప్పుకునేలాగా ఆయన విశ్వాసులకు తండ్రిగాను గొప్పగా చేశాడు. ఈ లోకంలో అంటారు కదండి, మనిషి ఉన్నప్పుడు కాదు మనిషి వెళ్ళిపోయాక చెప్పుకోవాలని అంటారు కదా. అలాగే ఆయన ఉన్నప్పుడు చెప్పుకున్నారు, ఆయన వెళ్ళిపోయిన ఇప్పటికీ ప్రజెంట్ అందరూ చెప్పుకుంటారు. విశ్వాసం అంటే అబ్రహాం గారు అందరికీ గుర్తొస్తారు. విశ్వాస తండ్రిగా చేశాడు. పేతురు గారికి ఆయన ఒక పామరుడు. ఆయనకి పరలోకపు తాళపు చెవులను ఇచ్చాడండి. మరి అలాంటి వాళ్ళకి అన్నిచ్చాడంటే మన అంతకన్నా శ్రేష్ఠులు క్రైస్తవులను కూడా మరి మనం దేవుణ్ణి విశ్వసించి ఆయనే మనల్ని జీవింపజేస్తున్నాడు. ఎవరైనా నమ్మాలనుకోని ఆయనకి అంతకన్నా సంతోషం లేదు. మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతారు. అది కాదు మనల్ని గొప్పగా చేసుకుంటాం అనుకుంటే అది మనకి గొప్ప కాదు, అదేం పెద్దదేం కాదు. కానీ దేవుడిని మన గురించి ఆలోచించేలా చేస్తే దేవుడు మన మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. మనం అసలు దాన్ని ఊహించలేము కూడా. మరి దేవుడు మన కొరకు ఆలోచింపజేసేలా ఉంటారో లేదంటే మన కోసం మనం ఆలోచించుకునేలా ఉంటారో నిర్ణయం మీకే వదిలేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. అందరికీ క్రీస్తు నామములో వందనాలు.